అన్ని నాన్ వెజ్ కర్రీస్ కల్లా బాగా కష్టపడి ఎక్కువ చాకరీ చేసే నాన్ వెజ్ ఏదన్నా ఉందంటే అది బోటీ కర్రీయే. ఇంచుమించు ప్రాసెస్సే, క్లీనింగ్ ప్రాసెస్సే 1 అవర్ పైన పడతదంటే ఆలోచించండి. 1 అవర్ తక్కువ చెప్పాలంటే. ఇంకా కొంతమందయితే 2 అవర్స్ కూడా తీసుకుంటారు. ఇలా ఈనుపులతో మొత్తం ప్రతి పీస్‌ని అంటే ప్రతి పేగుల్ని క్లీన్ చేసుకొని ఫస్ట్ వేడి నీళ్ళలో బాగా ఉడకబెట్టుకున్నాం అనుకోండి, ఇది ఈజీగా వచ్చేస్తది. నేను ఫస్ట్ కొంచెం తప్పు చేశాను. తర్వాత ఆ తప్పుని తెలుసుకొని వేడి నీళ్ళు మళ్ళీ మరగబెట్టి గట్టిగా మొత్తం అంతా క్లీన్ చేయాల్సొచ్చింది. సో, అలా ఎప్పటికప్పుడు వేడి నీళ్ళలో క్లీన్ చేసుకొని, మళ్ళీ చల్లనీళ్ళు వేసి, వేడి నీళ్ళలో క్లీన్ చేసుకొని, చల్లనీళ్ళు వేసి, ఇలా చాలా తతంగం ఉంటది. నేను చెప్పడం చాలా ఈజీగా 2:30 నిమిషాల్లో మొత్తం కూరంతా వండేసాను గానీ మీకు ఈ వీడియోలో. కాకపోతే ఓన్లీ ఒక క్లీనింగ్ ప్రాసెస్సే గంటన్నర దాకా పట్టింది. సో, తప్పదు. ఎందుకంటే బయట మనకి ఇంత టేస్ట్ ఉండదు. నీసు వాసన వస్తది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయరు. ఇప్పుడు బల్క్‌లో అంతమందికి ఈనుపుల్లెట్టి గోకమంటే ఏం గోకుతాడు ఆడు మాత్రం. సో, అందుకే ఏదోలాగా పైపైన క్లీన్ చేసి ఇచ్చేస్తారు. ఇంట్లో మనం చేసుకున్నప్పుడు మరి మన కోసం కాబట్టి కొంచెం తినాలి అంటే టైం వెచ్చించాలి. సో, మంచిగా ఆల్రెడీ ఇలాగా క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా యాజ్ యూజువల్ ప్రాసెస్ అన్ని కర్రీలకి ఎలా ప్రాసెస్ మాత్రం సేమే. దీన్ని చాలామంది ఏంటంటే గోంగూర వేసుకొని వండుకుంటారు. మేము అలాగే గోంగూర వేసి వండుకున్నాం. ముందు ఇలా గోంగూరని మొత్తం పేస్ట్ చేసామన్నమాట. పేస్ట్ చేసి గోంగూర 20 రూపీస్‌కి 5 కట్టలు ఎన్నో ఇస్తాడు మాకు కుషాయిగూడ మార్కెట్‌లో. సో, అవి తెచ్చుకొని మొత్తం అంతా పేస్ట్ చేసుకొని ఇలాగ గోంగూర పేస్ట్‌ని బోటీలో ఇలా కలుపుకున్నాం చక్కగా. చూస్తేనే గుమగుమలాడుతుంది కదా మీకు కూడాని. సో, అలాగే ఉంటది. కర్రీ ఇంత టైం మనం వెచ్చిస్తే అంత ఎంజాయ్ చేయొచ్చు. బహుశా ఇండియాలో కుకింగ్‌కి వెచ్చించినంత టైం బహుశా ఇంకెక్కడ వెచ్చించరేమో. అందులోని సౌత్ ఇండియాలోని ఇంకా ఎక్కువ టైము కేటాయిస్తారు. అందులోని ఆంధ్రప్రదేశ్‌లోని, అందులోని గోదావరి డిస్ట్రిక్ట్స్‌లో మరీ.